అన్నపూర్ణ, ఆ రోల్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ఇదిగో వదిన గోరింటాకు రెడీ. ఇంతుందేంటయ్యా, చెట్టు మొత్తం దులిపేశావా? ఆంజనేయుడి అంశ కదా, చూసి రమ్మంటే కాల్చొచ్చినట్టు చెట్టుకున్న ఆకు మొత్తం కోసుకుని వచ్చేసినట్టున్నాడు. ఇంకా నయ్యం, ఏకంగా చెట్టుని తీసుకొచ్చేయలేదు. అంత గోరింటాకెందుకొదినా? వర్షాకాలం మొదలైంది కదా, తొలకరి చినుకులకి వచ్చిన మొదటాకు. అందుకే అందరం కలిసి గోరింటాకు పెట్టుకుందామని. వదినా, గోరింటాకు నూరిన తర్వాత ఈ గిన్నెలో కూడా కొంచెం వేయి. అక్కడ అంత పెద్ద గిన్నె ఉందిగా, మళ్ళీ చిన్న గిన్నె ఎందుకమ్మా? అంతా నూరిన తర్వాత గోరింటాకు లలిత వదిన కూడా ఇస్తే లలిత వదిన వేద కూడా పెట్టుకుంటారు కదా అని. అయితే వాళ్ళనే ఇక్కడికొచ్చి పెట్టుకోమని చెప్పు. అక్కడికి పట్టుకెళ్ళడం ఎందుకు? లలిత ఇక్కడికి రాదని తెలుసు కదా. రావాలి. విష్ణుకి జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడిప్పుడే అందరం కలుస్తున్నాం కాబట్టి ఆనందాన్ని అందరం కలిసి పంచుకోవాలి. అందరం కలిసి ఇక్కడే గోరింటాకు పెట్టుకోవాలి. బాలు, నువ్వెళ్ళి సాయంత్రం నేను లలితను రమ్మన్నానని చెప్పి పిలు. సరే అత్తయ్య. ఏమే, దాన్ని కూడా కలుపుకోవాలని నువ్వు తాపత్రయపడ్డమే గాని సరదాగా గడుపుదామంటే నువ్వు పిలిస్తే మాత్రం లలిత వస్తుందా ఏంటి? అవునత్తయ్య, నిజమే. నేను వెళ్ళి పిలిస్తే తను రాలేదనుకో, మళ్ళీ నువ్వే బాధపడాల్సి వస్తుంది. అయితే ఒక పంచేరా, అన్నపూర్ణ పిలుస్తుంది అంటే రాను అందనుకో, ఒక మాట చెప్పు. పూర్ణ పిలిచింది అని చెప్పు. సరే అత్తయ్య. అమ్మా, అత్తే చెప్పినట్టు పూర్ణ పిలుస్తుంది అంటే చిన్నత్త వస్తుందా? ఏమో. హాయ్ డార్లింగ్. అయ్యో, ఎవరే వచ్చింది? కోతి. ఏంటి? అదే బాలుబా వచ్చాడమ్మా. నన్ను కోతంటావే? బాలు, కాఫీ తాగుతావా? తాగుతాను అత్తయ్య, కొంచెం స్ట్రాంగ్ గా పెట్టు, తాగుతాను. ఏం లేదమ్మా. ఇదిగోరా. ఏంట్రా ఇలా వచ్చావు? ఏం లేదత్తయ్య, సాయంత్రం ఇంటి దగ్గర గోరింటాకు ఫంక్షన్ జరుపుకుంటున్నాం. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు కాదు, అందరం కలిసి జరుపుకుంటున్నాం. అదే అత్తయ్య, విష్ణుగాడు కేసు నుంచి బయటపడ్డాడు కదా, ఒక విధంగా నువ్వే కారణం కదా. అందుకనే అన్నపూర్ణ అత్తయ్య అందరం కలిసి సరదాగా గోరింటాకు పెట్టుకుందాం, నిన్ను పిలవమని చెప్పింది. ఆ ఇంటికా? ఆ ఇంటికి మా అమ్మ రాదని నీకు తెలీదా? నేనేం నిన్ను అడగట్లేదు, అత్తయ్య చెప్తున్నా. లేదురా, నేను రాలేను. అదేంటత్తయ్య, అత్తయ్య నువ్వు కలిసిపోయారు కదా, ఒకరితో ఒకరు చేతులు కూడా కలిపారు కదా. కుటుంబం కోసం చేతులు కలిపాను, మిగతావన్నీ అలాగే ఉంటాయి, దూరాలు అలాగే ఉంటాయి. అదే ఎందుకు అని.
బాధ పెట్టే గతాన్ని ఎప్పుడూ తలుచుకోకూడదు అని ఒకసారి నువ్వే కదా నాకు చెప్పావు అత్తయ్య. మరి నువ్వెందుకని అత్తయ్య ఆ గతాన్ని ఇంకా తలుచుకుంటున్నావు? ప్రెజెంట్లోకి వచ్చేయచ్చు కదా. గుర్తు చేసుకోవడం లేదురా, అలాగని మర్చిపోవడం కూడా జరగదు. నాకు తెలుసు అత్తయ్య, నువ్వు మా ఇంటికి రాను అంటావని. అన్నపూర్ణ అత్తయ్య నిన్ను పిలువు, సాయంత్రం ఫంక్షన్కి గోరింటాకు పెట్టుకుంటుంది అన్నప్పుడే నేను చెప్పాను లలిత అత్తయ్య ఇక్కడికి రాదు కదా అని. అప్పుడు ఆవిడ పూర్ణ పిలిచిందని చెప్పు, వస్తుంది అని చెప్పింది. పూర్ణ పిలుస్తుంది అందా? అన్నపూర్ణకి పూర్ణకి తేడా ఏంటో నాకేం అర్థం కాలేదు అత్తయ్య. ఉందిరా, చాలా తేడా ఉంది. జ్ఞాపకాల గతంలో పూర్ణకి ఓ స్థానం ఉంది. వస్తాను అని చెప్పరా. అవునత్తయ్య, ఇప్పుడు నువ్వు లలితగా వస్తావా లలిగా వస్తావా? పిలిచింది పూర్ణగా అయితే వచ్చేది లల్లియేరా, లలిత కాదు. సరే అత్తయ్య, అత్తయ్యతో నువ్వు వస్తావని చెప్తాను. సరే అత్తయ్య, మరి ఈవినింగ్ త్వరగా వచ్చేయండి, వెళ్తాను. ఏమిటి? ఏం లేదు. పూర్ణ పిలిచింది అనగానే అమ్మ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిందే. వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఆ గతం తాలూకా స్నేహాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా కలిసిపోతే మా ప్రేమకి పెళ్లికి ఎటువంటి అడ్డంకులు రావు. ఏంటి విష్ణు ఇక్కడికి రమ్మన్నావు? నీతో మాట్లాడాలి. నాతో మాట్లాడాలంటే ఎప్పుడు మా ఇంటికి వచ్చేవాడివి కదా, ఇవాళేంటి కొత్తగా? నీతో మాట్లాడాలి, కానీ మీ ఇంటి గడప తొక్కడం నాకు ఇష్టం లేదు. ఏమైంది విష్ణు? ఏమైందో నీకు తెలీదా? మీ నాన్న ఏం చేశాడు, మీ అమ్మ ఏం చేసిందో నీకు తెలీదా?